కొన్ని మేము ఆల్రెడీ మొదలు పెట్టినాం, కొన్నిటికి టైం పడుతుంది. రైతు బంధు సరిగ్గా అమలు అవ్వలేదు, తర్వాత రైతు రుణమాఫీ ఏకకాలంలో అందరికీ ఇవ్వలేదు. ఇవన్నీ కూడా ప్రజల్లో కాంగ్రెస్ పైన వ్యతిరేకతని, అసంతృప్తిని కలుగజేస్తున్నాయి అని చూడండి. వ్యతిరేకత అంటే మా ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, వచ్చిన 100 రోజుల లోపలనే నేను ఇంప్లిమెంట్ చేస్తాను, వాళ్ళు అదే పట్టుకున్నారు. నేనేమంటున్నా అంటే ముఖ్యమంత్రి గారు తప్పనిసరిగా చేస్తానికి కృతనిశ్చయం ఉన్నది. అంచెలంచెలుగా ఇవాళ మీరు అంటున్నారు రైతు బంధు, అవి కూడా పూర్తి చేస్తామన్నారు. ఇంకోటి ఇచ్చిన వాగ్దానాలు 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు, అది కూడా ఆల్మోస్ట్ ఒక 70 to 80% అయిపోయింది. ఇంకొక 20% కొన్ని గ్రామాలలో రాలేదని అలా హరీష్ రావు గారు ఛాలెంజ్ చేస్తున్నారు, వాళ్ళని కూడా మేము పూర్తి చేస్తాం. దీంతో పాటు తెలంగాణలో ఈనాడు పెట్టుబడులు పెట్టడానికి ఆయన ఇతర దేశాలలో పోయి, ఆయన శ్రీధర్ బాబు పోయి తప్పనిసరిగా ఇక్కడ ఇండస్ట్రీ రావాలని, స్కిల్ డెవలప్మెంట్ అని, అదేవిధంగా కొత్త ఇండస్ట్రీస్ పెడితే ఉద్యోగాలు వస్తాయి. దాంతోపాటు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కొన్ని ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రయత్నం చేసిరు, కానీ అది పెండింగ్ పెట్టారు. దానికి ఇవాళ మేము అందరం పూర్తి చేసాము, ఉద్యోగాలలో పూర్తి చేస్తున్నాం, ఎడ్యుకేషన్లో కూడా ఇవన్నీ కూడా అంచెలంచెలుగా అవుతుంది అనేది నా ఉద్దేశం. కానీ ఎప్పుడు మాట్లాడాలి అంటే ఒక 3 ఏళ్ల తర్వాత, మీరు 3 years అయిపోయింది, మీరు ఏం చేయలేదంటే ఐ కెన్ అంటది. కానీ ఇప్పటి నుంచే అపోజిషను వాళ్ళు కూడా 1,00,000 రూపాయలు రుణమాఫీ చేశారు. కానీ ఎన్ని 3 విడతలు చేస్తే అది ఆఖరుకు ఇంట్రెస్ట్ కిందనే పోయింది. ఏ బ్యాంకులో పోయినా రైతులకు మాత్రం రుణం ఇవ్వమంటున్నారు, ఆ ఇచ్చిన పైసలు ఇంట్రెస్ట్లో పోయిందని చెప్తున్నారు. వాళ్ళు చేసింది తప్పే, మేమేం బియ్యాలు ఏమంటున్నారు, వాళ్ళు తప్పు చేశారని వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టారు. మరి మీకు అధికారం ఇచ్చినప్పుడు మీరు కూడా అదే చేస్తున్నారు కదా. అందుగురించి నేను ఏమంటున్నా అంటే మేము కూడా ఆల్మోస్ట్ ఆల్ ఐ కెన్ సే 70% ఈనాడు రుణమాఫీ జరిగింది, ఒక 30% కొన్ని రాకపోతే అది కూడా పూర్తి చేస్తాం. ఇచ్చిన వాగ్దానాలు, ఎందుకంటే ఇది సోనియా గాంధీ ఆలోచన, 6 డిక్లరేషన్ చేసిందంటే నా ఉద్దేశంలో తప్పనిసరిగా ఆ నాయకురాలు గారి ఆలోచనను ఇంప్లిమెంట్ చేసే బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. మేము 6 డిక్లరేషన్ కూడా చేస్తాం. ఎందుకంటే మహిళలకు ఏదైతే 2,500 ఇవ్వాలన్నా కానీ, అదేవిధంగా ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ 2,000 నుంచి 4,000 మేము చేసాము, అది కూడా మేము ఇంప్లిమెంట్ చేస్తాం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు ఉన్నటువంటి వాళ్ళు ఎన్ని అప్పులు చేసిండ్రు, కాళేశ్వరంకు ఎంత ఖర్చు, ఇదని మాకు తెలియదు. కానీ ఇవాళ దాన్ని చూసి తప్పనిసరిగా అంచెలంచెలుగా అన్నీ పూర్తి చేస్తాం. ఎందుకంటే సోనియా గాంధీ గారు ఊరుకోరు, ఇచ్చిన వాగ్దానం. అదేవిధంగా ఇవాళ అసైన్ భూములు కూడా తీసుకోవడం జరిగింది. అసైన్ భూములు ఎందుకు తీసుకున్నారా బాబు అంటే, ధరణి అనే పోర్టల్